హలో అండి. నా క్లయింట్స్ కొంతమంది నాకు ఈ గురూజీ గారి నంబర్ ఇచ్చారనమాట. అంటే పిల్లల చదువులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, జాబ్, హెల్త్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే వీళ్ళ దగ్గర పరిష్కారం దొరుకుతుందనమాట. వీళ్ళు కొన్ని రెమెడీస్ అవి చెప్తారు. వీళ్ళు చాలా బాగా చెప్పారు మేడం అని నాకు కొంతమంది క్లయింట్స్ చెప్పారనమాట. సో అందుకే మీకు కూడా ఈ నంబర్ ఇస్తున్నాను. ఈ గురూజీ గారిని సంప్రదించండి. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు వాళ్ళు పరిష్కారం అనేది సూచిస్తారండి. మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం. హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ద్వారా మీ రిలేషన్షిప్ గురించిన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. నేను ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేయబోతున్నానండి. ఈ స్ప్రెడ్లో 10 కార్డ్స్ ఉంటాయి. చాలా మీ రిలేషన్షిప్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇక్కడ మనకు దొరుకుతాయి. ఓకేనా? ఫస్ట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్ చూద్దాం. మీ పర్సన్ నేను 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. జస్టిస్ అండి. మీ పర్సన్ న్యాయం జరగాలి ఈ రిలేషన్షిప్కి అని కోరుకుంటున్నారండి. న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. మీకు ఒకవేళ అన్యాయంగా చేసినట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతుంటే మీకు న్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మీరిద్దరూ కాంప్రమైజ్కి రావాలి అనుకుంటున్నారు. ఒకవేళ కోర్ట్ కేసెస్, లీగల్ ఇష్యూస్ ఇలాంటివి మీ మధ్య జరుగుతూ ఉంటే కనుక, మీ రిలేషన్షిప్లో ఇలాంటివి ఉంటే కనుక ఒక కాంప్రమైజ్కి రావాలి, మళ్ళీ కలవాలి, కోర్టు మ్యారేజ్ జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారండి. మళ్ళీ కలవాలని వాళ్ళకి ఉంది. డైవర్స్ అది వద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి ఎనర్జీలో వాళ్ళు ఉన్నారు. మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మీరు స్ట్రెంగ్త్, మీరు చాలా ధైర్యంగా ఉన్నారండి. చాలా ధైర్యం తెచ్చుకుంటున్నారు. మీ పర్సన్ని ఎలా అయినా ఒప్పించాలి, మీ పర్సన్తో మాట్లాడి నచ్చజెప్పి చక్కగా ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా పీస్ఫుల్ రిజల్యూషన్ ఒకటి తెచ్చుకోవాలి. గొడవలు లేకుండా చక్కగా మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ అనేవి తీసుకురావాలి. మళ్ళీ మీరు కలిసి ఉండాలి అని మీరు అనుకుంటున్నారండి. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు. మీ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ పర్సన్ నేను 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫస్ట్ మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ రిలేషన్షిప్లో ఆబ్స్టకల్ ఏంటి? మీ రిలేషన్షిప్లో ఈ ఆబ్స్టకల్స్కి, ఇష్యూస్కి రీజన్ ఏంటి? మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? మీ రిలేషన్షిప్లో మీ పాత్ర ఏంటి? అసలు మీరేం ఆలోచిస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? ఈ రిలేషన్షిప్లో నియర్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్షిప్లో గైడెన్స్ ఏంటి? గైడెన్స్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? మీ హోప్స్ అండ్ ఫియర్స్, మీ ఆశలు, భయాలు ఏంటి? అవుట్కమ్ ఏంటి? ఓకేనా అండి. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటంటే 9 of Wands అండి. సో ఇక్కడ హర్ట్ ఫీలింగ్స్ బాగా కనిపిస్తున్నాయండి. మీ మధ్య జరిగిన గొడవలు అయితేనేమి, హర్ట్ ఫీలింగ్స్ అయితేనేమి చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. పట్టుదలతో ఉన్నారు, మీరు హర్ట్ అయి ఉన్నారు. ఇద్దరు కూడా చాలా హర్ట్ అయినట్టుగా కనిపిస్తుందండి. మీరే రావాలని వాళ్ళే రావాలని మీరు అలాగా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. బట్ పట్టుదలతో ఉన్నారండి, అది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అసలు మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, నాకు తెలిసి మీ మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేదండి మీ మధ్య. ఒకవేళ కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఎప్పుడో ఒకసారి ఉంటుండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుండొచ్చు. బట్
రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది లేదండి మీ మధ్య. నో కాంటాక్ట్ అనేది నాకు కనిపిస్తుంది. అదే మీ మధ్య ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఆబ్స్టకిల్ ఏంటి, ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ మీరు లవ్ ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. నాకు వద్దు, నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నేను నీతో ఉండను అని వాళ్ళు చెప్పారండి. వాళ్ళు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అదే మెయిన్ ఇష్యూ అండి ఇక్కడ. అందుకే మీ మధ్య అసలు నో కాంటాక్ట్ అనేది వచ్చినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే మీకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మీకోసం ఏమీ చేయలేదు. మీ లవ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే మీరు ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు నాకు నీ ప్రేమ వద్దు, నువ్వు నాకు వద్దు అని చెప్పారండి. క్లియర్గా రిజెక్ట్ చేసేసారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాకపోతే ఆ వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన దగ్గర వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు పోనీ మిమ్మల్ని రిజెక్ట్ చేసి అక్కడ ఉన్నారంటే అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ లేదు. మీది రిజెక్ట్ చేశారు, అక్కడ హ్యాపీనెస్ లేదు. సో వాళ్ళు ఏంటంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. చాలా మిస్సింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీ ప్రేమ రిజెక్ట్ చేసినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. అలా అని రిజెక్ట్ చేసే పరిస్థితి, యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నందుకు మళ్ళీ బాధపడుతున్నారు. అలాంటి మిస్సింగ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మీ పర్సన్ చేసింది కనిపిస్తుంది. అందువల్లనే మీ మధ్య ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ది ఎంప్రెస్ ఏంటంటే, ఈ ఎంప్రెస్ అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మీరు చూపించిన అతి ప్రేమ అని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ వచ్చింది రిజల్ట్. మీరు చాలా ప్రేమ చూపించారు, కానీ ఆ ప్రేమకి వాళ్ళు అర్హులా, వాళ్ళకి అసలు ఆ ప్రేమ కావాలా అని మీరు ఆలోచించారా? మీరు చాలా ప్రేమ చూపించారు, ఏం కావాలంటే అది ఇచ్చారు, ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళకి వద్దే వద్దు, అసలు వాళ్ళు నాకు వద్దు నీ ప్రేమ అని చెప్పారండి. వాళ్ళు నాకు నీ ప్రేమ వద్దు అని చెప్తుంటే కూడా మీరు చాలా ప్రేమ చూపించారు. వాళ్ళకి అంత అర్హత లేనప్పుడు, ఆ టైంలో అండి నేను చెప్పేది, అర్హత లేనప్పుడు మీరు ఎలాగా అంత ప్రేమ చూపించి కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు మనకి కావాలనుకున్నప్పుడు ఇస్తే అది హ్యాపీనెస్, మనకు వద్దనుకున్నప్పుడు ఎవరైనా ఇస్తే అది మనం తీసుకోం. సో ఏమైపోయింది, మీరు చాలా ప్రేమ చూపించడమే ఇక్కడ తప్పైపోయింది. మీరు అతి ప్రేమ చూపించడం చాలా తప్పైపోయింది అనమాట వాళ్ళకి. అందువల్లనే గ్రోత్ అనేది లేకుండా అయిపోయింది. మీ రిలేషన్షిప్లో గ్రోత్ ఆగిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు మీ ప్రేమని. అంత అర్హత వాళ్ళకి అప్పుడు లేదు. అలా జరిగిందండి. మీ తప్పు లేదండి ఇక్కడ, మీ తప్పు అస్సలు లేదు. మీరు చాలా ప్రేమగా ఉన్నారు అని ఇక్కడ తెలుస్తుంది. మీరు చాలా ప్రేమ చూపించారు, అతి ప్రేమ చూపించారు, ఏం కావాలంటే అది ఇచ్చారు. చాలా గ్రోత్ అనేది కావాలి ఈ రిలేషన్షిప్లో. మా రిలేషన్షిప్ ఎదగాలి, బాగుండాలి, మేమిద్దరం కలిసి ఉండాలి అని మీరు ఎంతగానో ట్రై చేశారండి. బట్ వాళ్ళ దగ్గర నుంచి అది లేదు, వాళ్ళు తీసుకోలేదు. నాకు వద్దు నీ ప్రేమ, నువ్వు అంత ప్రేమ నా మీద చూపించద్దు, నాకు వద్దు నీ ప్రేమ అని చెప్పారండి వాళ్ళు అలాగా. సో అది ప్రాబ్లం అయింది. ఇది మెయిన్ రీజన్ అయిందండి. అంత ప్రేమ వాళ్ళు తీసుకోలేకపోయారు. తీసుకునే అర్హత కూడా ఉండాలి కదండి. సో అలా అప్పుడు వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి, అది వేరే విషయం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ఒక 3 months బ్యాక్ ఆర్ 4 months బ్యాక్ ఆర్ 2 months, ఒక 3 to 4 months లోపు ఏం జరిగిందంటే మీ మధ్య బ్లాక్ సిచ్యువేషన్ అనేది వచ్చిందండి. వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో ఒక ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అన్బ్లాక్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ మీరు కనుక బ్లాక్ చేస్తుంటే మీరు అన్బ్లాక్ చేయలేకపోతున్నారు, వాళ్ళు కనుక బ్లాక్ చేస్తుంటే వాళ్ళు అన్బ్లాక్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ట్రాప్ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియనట్టుగా, ఏదో చేతులు కట్టేస్తే మనం ఏం చేయాలో తెలియనట్టుగా ఎలా ఉంటాము, కళ్ళకు గంతలు కట్టేస్తే అలా వాళ్ళు ఒక ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారు. ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను అన్బ్లాక్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారండి. సో ఒక బ్లాకేజ్ అనేది జరిగింది, బ్లాక్ చేయడం అంటూ జరిగిందండి. 3-4 monthsలో మీ రిలేషన్షిప్లో ఏం జరిగిందంటే ఒక బ్లాక్ సిచ్యువేషన్ జరిగింది, అది కనిపిస్తుంది. అండ్ మీరేంటి, మీ పాత్ర ఏంటి, అసలు మీరేంటి, మీరేం ఆలోచిస్తున్నారు? మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అండి. మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్. మీకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా అనుకోగల వ్యక్తి. మీరు సమర్థవంతంగా అన్నీ చేయగలరు. మీరు లేడీస్ అయ్యుండొచ్చు, జెంట్స్ అయ్యుండొచ్చు అండి. చాలా ఎఫిషియెంట్ పర్సన్. మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్. మీ సైడ్ నుంచి అసలు ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేవు. ఎందుకంటే మీరు మీ సైడ్ నుంచి చాలా పాజిటివ్
కార్డ్ అండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు స్టెబిలిటీ అనేది కోరుకున్నారు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది కోరుకున్నారు. మేము ఎప్పటికీ కలిసి ఉండాలి అని కోరుకున్నారు. మీకు అన్నీ ఉన్నా కూడా అణకువగల వ్యక్తి అండి మీరు. మీకు ఎలాంటి ఇది ఉండదన్నమాట. చాలా అణకువగా ఉంటారు మీరు, అన్నీ బాగా చూసుకుంటారు. సో మీ పాత్ర అది. నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో ఒక స్టెబిలిటీ, మీరు ఏ స్టెబిలిటీ అయితే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆ స్టెబిలిటీ అనేది నియర్ ఫ్యూచర్లో రాబోతుందండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. సో స్టెబిలిటీ అనేది మీ పర్సన్ కూడా కావాలనుకుంటున్నారు ఇక్కడ. సో ఏంటంటే అక్కడ మీరు అనుకుంటున్నారు, ఇక్కడ మీ పర్సన్, అక్కడ మీరు అనుకుంటున్నారండి, ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. స్టెబిలిటీ అనేది తీసుకురావాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. స్టెబిలిటీ అనేది తప్పకుండా వస్తుందండి. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా మారబోతుంది మీది. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా మారబోతుంది. ఎప్పటికీ నిలిచి ఉండే రిలేషన్షిప్గా నియర్ ఫ్యూచర్లో మారబోతుంది. నియర్ ఫ్యూచర్ అంటే ఒక 2-3 మంత్స్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి మీకు. ఓకేనా? అలా మారబోతుంది, చాలా పాజిటివ్గా మారబోతుందండి. నియర్ ఫ్యూచర్ చాలా బాగుంది. ఒక స్టేబుల్ రిలేషన్షిప్, ఫైనాన్షియల్గా, ఇమోషనల్గా, అన్ని విధాలుగా ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా, ఒక స్టెబిలిటీ, ఒక మంచి రిలేషన్షిప్గా మారబోతుందండి మీ రిలేషన్షిప్. ఓకేనా? అది నియర్ ఫ్యూచర్లో జరగబోతుంది. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. అండ్ యాక్చువల్గా మీకు గైడెన్స్ ఏంటంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, ఈగో క్లాషెస్ వద్దు అని గైడెన్స్ అండి. సో గైడెన్స్ ఏంటంటే మెయిన్గా ఈగో క్లాషెస్, ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్నా మీరు సర్దుకుపోండి, మీరేమైనా అన్నా కూడా వాళ్ళు సర్దుకుపోవాలి. అది గైడెన్స్ యాక్చువల్లీ. అప్పుడే ఈ రిలేషన్షిప్ నిలబడుతుందండి. లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదే గైడెన్స్. చాలా జాగ్రత్తగా ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోండి, ఈగో క్లాషెస్ లేకుండా చూసుకోండి, క్లారిటీ అనేది తెచ్చుకోండి. అంతే అండి, సింపుల్. అంతకంటే గైడెన్స్ ఏమీ లేదు ఇక్కడ. సో అది మెయిన్ మీకు గైడెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి, బయట నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బయట మీకు అందరూ ప్రేమ చూపించే వాళ్ళే ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళే ఉన్నారు, మీరు ఏదైనా సలహా అడిగితే ఇచ్చేవాళ్ళే ఉన్నారు, మీకు శ్రేయోభిలాషులు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, మిమ్మల్ని చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారండి మీకు. అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బయట పరిస్థితులు అవ్వచ్చు, అన్నీ ఫ్రెండ్లీగా ఉన్నాయి, అన్నీ ప్రేమ, అంతటా ప్రేమ కనిపిస్తుంది. మీ పర్సన్ దగ్గరే మీకు ప్రేమ దొరకట్లేదు, అంతే ప్రాబ్లం. మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ ప్రేమ ఒకటే మీకు కరువైంది, కానీ మిగతా అందరి దగ్గర నుంచి మీకు ఒక సహాయం అనేది, ఒక ప్రేమ అనేది, ఒక హెల్పింగ్ నేచర్ అనేది అంతటా బాగుంది. అందరూ మీ ప్రేమ గెలవాలని కోరుకునే వాళ్ళే కనిపిస్తున్నారు నాకు ఈ రీడింగ్లో. ఎవరు మీకు శత్రువులు, మీరిద్దరూ కలవకూడదు అనుకునేవాళ్ళు నాకు ఇక్కడ కనిపించట్లేదండి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. బయట నుంచి ప్రాబ్లం లేదండి, మీ పర్సన్ దగ్గర నుంచే ప్రాబ్లం కనిపిస్తుంది నాకు. మీ రిలేషన్షిప్లో లోపలే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట నుంచి ఏమీ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ భయాలు, మీ ఆశలు ఏంటి? మీరేంటంటే చాలా ఒంటరిగా ఉన్నారండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇందులో నా పాత్ర ఏంటి, నా తప్పేమైనా ఉందా, అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా వద్దా, నాకు ఈ రిలేషన్షిప్ అవసరమా, ఎందుకు అని ఆలోచిస్తున్నారండి. ఒక పాజ్, ఒక గ్యాప్ అనేది మీరు తీసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఎవరితోనూ కలవట్లేదు, గ్రూప్స్లో కానీ ఎక్కడా లేరు, ఒంటరిగా మీరు ఆలోచించుకుంటున్నారు. బట్ మీరు ఏంటంటే కొంచెం అదే అండి ఇక్కడ హోప్ అంటే మీకేంటంటే ఒక డెసిషన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు, అది తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. ఒక యాక్షన్ అనేది తీసుకోవట్లేదు అనమాట, అది తీసుకోవాలి మీరు, అది మీ హోప్. ఒక రియలైజేషన్ అంటే మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక నాలెడ్జ్ అనేది మీరు కోరుకుంటున్నారండి. ఆ నాలెడ్జ్ అనేది మీరు కావాలి, మీకు నాలెడ్జ్ కావాలి. మీ పర్సన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా మీకు తెలియాలి. నా పర్సన్ అసలు ఎందుకు చేస్తున్నారు, ఆ విషయం నాకు తెలియాలి అని మీరు అనుకుంటున్నారండి. ఆ నాలెడ్జ్ అనేది మీరు కోరుకుంటున్నారు. సో మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ గురించి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు, అదే మీ హోప్. అసలు మీ ఎందుకు ఇలా జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ ఒంటరితనం వద్దు అని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఏంటంటే అవుట్కమ్ అండి, చాలా బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ అవుట్కమ్ అండి వచ్చిందండి మనకి. చాలా అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే
మీ పర్సన్ రాబోతున్నారు, మీకు ప్రపోజ్ చేయబోతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ చెప్పబోతున్నారు. ప్రపోజ్ అంటే లవర్సే కాదండి, లవర్స్ అయి ఉండొచ్చు, లవర్స్ ప్రపోజ్ చేస్తారు, మీ హస్బెండ్ అయినా ప్రపోజ్ చేస్తారు, మీ వైఫ్ అయినా ప్రపోజ్ చేస్తారు, ఎవరైనా ప్రపోజ్ చేస్తారండి. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి లవర్సే కాదు ప్రపోజ్ అంటే. సో మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ వైఫ్ చూస్తున్న వాళ్ళ హస్బెండ్ అయినా, నా వ్యూవర్స్ వాళ్ళ వైఫ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఇప్పటి వరకు కనుక మీ ప్రేమని వద్దు వద్దు అని అన్నారు కదండి, మీ ప్రేమని వద్దని దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళే వచ్చి మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పి నేను మిస్ అవుతున్నాను, నిన్ను దూరం చేసుకుని చాలా తప్పు చేశాను, నీతో ఆర్గ్యూ చేసి చాలా తప్పు చేశాను అని చెప్పబోతున్నారండి వాళ్ళు. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా, నాతో ఉంటావా అని వాళ్ళు అడగబోతున్నారండి. చాలా ఫాస్ట్గా వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి అపాలజీ కూడా చెప్పే అవకాశం ఉంది. అపాలజీ అండ్ ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉంది. సో చాలా పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చిందండి. మీ పర్సన్ రాబోతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. మీకు సారీ చెప్పినా కూడా చెప్పచ్చండి, చెప్పే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఫైనల్లీ అవుట్కమ్ చాలా బాగా వచ్చిందండి. నియర్ ఫ్యూచర్ కూడా చాలా బాగా వచ్చింది. స్టెబిలిటీ అనేది రాబోతుంది. అండ్ ఫైనల్ ఎప్పటికీ నిలిచిండే ఫ్యూచర్ ఫైనల్ అవుట్కమ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఈ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా హైప్ కూడా వచ్చిందండి, హైప్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి.